హలో ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. ఈ యొక్క వీడియో వల్ల మీకు కూడా కొద్దిగా నాలెడ్జ్ పెరుగుతుందని అనుకుంటున్నాను. ఇది చెప్పే ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే లైక్ అయితే చేయండి. హలో గైస్, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా వచ్చి ఆంధ్రప్రదేశ్ అనేది మన ఇండియాకి ఏమి ఇస్తుంది, అలాగే మన యొక్క ఆంధ్రప్రదేశ్ ఏమి ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుందని అడిగితే మీరు ఏం చేస్తారు? అప్పుడు మీకు సడన్గా ఏం చేయాలో తెలియదు కదా. ఈ యొక్క వీడియోతో మీకు ఆ క్వశ్చన్ అడగగానే మొత్తం అన్నీ గుర్తుకొస్తాయి. ఎందుకంటే ఈ యొక్క వీడియోలో చాలా మటుకు నాలెడ్జ్ అయితే ఉంది. ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో వాళ్ళకు కూడా చాలా మటుకు తెలిసే అవకాశం ఉండదు. అందుకనే ఈ వీడియో చూసినన్ని లైక్ అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇండియాలో 5% ఏరియా అనేది మన ఆంధ్రప్రదేశ్ అయితే తీసుకుంటుంది. అంతేకాక 57% అయితే మన ఆంధ్రప్రదేశ్ చిల్లీస్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది, అదే పచ్చిమిరపకాయలను అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే దాంతోపాటు 25% అయితే సిల్క్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అంతేకాక మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖపట్నం మన యొక్క ఇండియన్ నేవీకి షిప్స్ అలాగే సబ్మెరీన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీహరికోట అనేది మన యొక్క ఇండియా ఇస్రోకి అయితే హెల్ప్ చేస్తుంది. మన ఆంధ్రప్రదేశ్లో 70% ఆఫ్ స్నాప్స్, అలాగే 27% ఆఫ్ ఫిషెస్, అలాగే 20% ఆఫ్ ఎగ్స్ అనేవి ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్తాయి. ఏపీ అనేది చాక్లెట్ స్టేట్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఎందుకంటే 40% ఆఫ్ కోక్ అనేది మన యొక్క ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి. అలాగే ఆంధ్రప్రదేశ్లో రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఎందుకంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్లో రైస్ క్రాప్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి. అంతేకాక మన యొక్క ఇండియన్ ఫ్లాగ్ని తయారు చేసిన వారు పింగళ వెంకయ్య గారు. అలాగే పొట్టి శ్రీరాములు వారు ఏం క్రియేట్ చేశారంటే 1953లో మన యొక్క లాంగ్వేజ్ని బట్టి మన ఇండియా యొక్క ఆ కంట్రీ ప్లేసెస్ని అయితే క్రియేట్ చేశారు. ఎగ్జాంపుల్ తమిళనాడులో ఎక్కువ తమిళ్ మాట్లాడతారు. అలాగే కేరళ, కర్ణాటక, ఎక్సెట్రా ఎక్సెట్రా. అలాగే మన ఆంధ్రప్రదేశ్ అనేది కూచిపూడి, కర్ణాటక, కథక్కలి ఇలాంటి నేషనల్ క్లాసికల్ డ్యాన్సులకు కూడా బాగా ఫేమస్. ఈ యొక్క వీడియో మీకు ఎంతో కొంత నాలెడ్జ్గా అనిపిస్తే వెంటనే